హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిక్ ప్రిడిక్షన్ 77. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ T20I మ్యాచ్ నాగపూర్లో జరగబోతుంది. రీసెంట్గా జరిగిన ODI సిరీస్లో కివీస్ మనల్ని సొంత గడ్డలాగే ఆడి ఓడించింది. సో ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్. ఈరోజు వీడియోలో మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ఫామ్, పిచ్ కండిషన్స్, ఇంకా ఎవరెవరు ఈ మ్యాచ్లో అదరగొడతారో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ అండ్ వెన్యూ. ఈ మ్యాచ్ నాగ్పూర్లోని VCA స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ కొంచెం టాక్టికల్గా ఉంటుంది. పేసర్స్ వర్సెస్ స్పిన్నర్స్. స్టార్టింగ్లో న్యూ బాల్తో పేసర్స్కి మంచి బౌన్స్ ఉంటుంది, కానీ మ్యాచ్ ముందుకు వెళ్ళే కొద్దీ పిచ్ స్లో అవుతుంది. అప్పుడు స్పిన్నర్స్ పేస్లోకి వస్తారు. బిగ్ బౌండరీస్. ఇక్కడ బౌండరీలు చాలా పెద్దవి, సో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా ముఖ్యం. టాస్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, బికాస్ ఈ గ్రౌండ్లో నైట్ డ్యూ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం 100% బౌలింగ్ ఎంచుకునే ఛాన్సెసే ఉన్నాయి. టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం మన ఇండియా స్ట్రెంగ్త్స్ చూసుకుందాం. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. ఓపెనింగ్లో వీళ్ళిద్దరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు. పవర్ ప్లేలో వీళ్ళు ఇచ్చే స్టార్ట్ ఇండియాకి చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ జస్ప్రీత్ బూమ్రా రాకతో డెత్ ఓవర్ల టెన్షన్ 100% తగ్గిపోయింది. అలాగే మిస్టరీ స్పిన్నర్ మన వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాటర్లను తిప్పేయడానికి 100% ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. మన వీక్నెసెస్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది ఈ రీసెంట్గా లాస్ట్ 20 మ్యాచెస్, లాస్ట్ 20 ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. వరల్డ్ కప్ ముందు మన కెప్టెన్ ఫామ్లోకి రావడం చాలా ముఖ్యం, లేకపోతే ఇండియాకి చాలా కష్టకాలం అవుతుంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెన్సీ. తిలక్ వర్మ ఇంజ్యూరీ అయిపోయి లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్లో కొంచెం ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరిని పంపించాలనేది కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూజిలాండ్ ప్లేయర్స్ టు వాచ్. న్యూజిలాండ్ టీం రీసెంట్గా ఇండియాలో బెస్ట్ అండ్ వన్డే సిరీస్ గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. డారియల్ మిచెల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. రీసెంట్ వన్డేలో సెంచరీలు కూడా కొట్టాడు. స్పిన్ చాలా బాగా ఆడుతున్నాడు. మిచెల్ శాంట్నర్ కెప్టెన్గా మాత్రమే కాకుండా బౌలర్గా కూడా బ్యాటర్లకు చాలా పెద్ద తలనొప్పిగా మారాడు శాంట్నర్. నెక్స్ట్ డివోన్ కాన్వే. IPL ఎక్స్పీరియన్స్ ఉండటంతో ఇండియన్ పిచ్ల మీద కాన్వేకి మంచి గ్రిప్పే ఉంది. ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ చూద్దాం. ఈ మ్యాచ్లో ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఇషాంత్ కిషన్ దాదాపు 2 years తర్వాత టీంలోకి వస్తున్నాడు. తిలక్ వర్మ ప్లేస్లో ఈయన నంబర్ 3లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. టీమిండియా ప్రిడిక్టెడ్ 11 ఏంటంటే సంజు శాంసన్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, బూమ్రా, వరుణ్ చక్రవర్తి అండ్ హర్షదీప్ సింగ్. ఫైనల్ ప్రిడిక్షన్ అండ్ మన అనాలిసిస్ ఏంటంటే స్టాట్స్ ప్రకారం ఇండియాకి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది, కానీ న్యూజిలాండ్ అసలే తక్కువ అంచనా వేయలేదు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అండ్ డానియల్ మిచెల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. నా అనాలిసిస్ ప్రకారం టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి 70% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. చేసింగే గెలిచే ఛాన్సెస్ అయితే ఇవాళ హై ఛాన్సెస్లో ఉన్నాయి. మరి ఈరోజు జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచెస్లో మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు ఇషాన్ కిషన్ సెంచరీ కొడతాడా, లేదా కివీసే మళ్ళీ డామినేట్ చేస్తుందా? కింద కమెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాచ్ ప్రిడిక్షన్ మరియు డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మన crickprediction77.com వెబ్సైట్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. జై హింద్, జై ఇండియా.